మీరు కొంచెం వదిన్నే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ టెలికాస్ట్ అవుతుంది. ఆడపిల్ల కూడా అంత లేట్ చేయదు. ఈ అమ్మాయి చూసే ఉన్నామా అట్లనే సంబంధం పెట్టుకున్నాడు. Hey guys, welcome back to my YouTube channel. This is Eman07. Welcome back to my new video. So guys, ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం బతుక జట్టుగా బండి వీడియో అయితే చేస్తాం అనమాట. ఒక్కొక్క క్యారెక్టర్ ఇచ్చి ఆ వీడియో అయితే చేస్తున్నాం అనమాట. సో గైస్, మన ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత అయితే మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. సో గైస్, మేము వీడియో చేద్దామని మా ఫ్రెండ్కి పిలిచింటే ఆ మనిషి ఇంట్లో రెడీ అయిపోయినట్టు. ఆడపిల్ల కూడా అంత లేట్ చేయదు. చేస్తాడు అంత లేట్. చూడండి గాయస్, 3 అన్నాడు, 3:30 వస్తుంది, ఇంకా మనిషి రాలే. ఆ మనిషి ఎవరో చూపిస్తున్నాను గాయస్. ఆ మనిషి వచ్చినప్పుడు వీడియో స్టార్ట్ చేస్తా. గాయస్, ఆ మనిషి ఎవరంటే రాపా రా. ఎంత లేట్ చేస్తాడంటే గాయస్, ఆడపిల్ల కూడా అంత లేట్ చేయదు, అంత లేట్ చేస్తాడు. రాండి అంటారు, మామ చూస్తే తిప్పులు పడి రావాలా. తిప్పులు పడి అంట. చూడండి గాయస్, 3 అన్నాడు, 3:30 అయింది, ఇంకా ఈ టైంకి వచ్చినాడు ఇప్పుడు. అట్లనే మాట్లాడడానికి నమస్కారం అండి. మీ బతుకు జట్టు బండి ఛానల్ నమస్కారము. మరియు నా పేరు ఆకాష్. వీరిద్దరు సమస్యలు, కొత్త జంట వాళ్ళ సమస్యలు తెచ్చుకోవడానికి మనం వచ్చాము. మన ఎదురుగా ఉన్నారు తిప్పేస్వామి మరియు మహాలక్ష్మి. వాళ్ళ సమస్య ఏమో అడుగుదాము. ఒక్క నిమిషం ఉండండి. మీ పేరేమండి? తిప్పస్వామి. ఏం సమస్య అండి? ఏమో సమస్య, తను అని అడుగు చెప్తాను. సరే అండి, మీ సమస్య ఏమండి? సార్, మా సమస్య ఏంటంటే పెళ్ళైన 3 నెలలకి వేరే అమ్మాయి దగ్గర అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కొన్ని నిమిషం అడిగి తెలుసుకుందాము. సార్, నన్ను అలాంటి తప్పు ఏమి చేయలేదు. తను అనగానింది, తను ఇష్టం. నన్ను అలా తప్పు ఏమి చేయలేదు. తను తప్పు చేయకుండా ఇలా ఎందుకు వచ్చినావమ్మా? వాళ్ళ చెల్లి. అవును, తను నిజంగానే చెప్తుంది. ఏం చెప్పండి అమ్మా, చెప్పండి. సార్, నన్ను అలాంటి తప్పు ఏమి చేయలేదు. తను అనకనింది మనసులో, నన్ను ఏమి చేయలేదు. తను ఇష్టం. నన్ను ఏమి చేయలేకుండా చేశానని చెప్తుంది. పెద్ద దొంగ సార్, నా బాధ అర్థం చేసుకోండి సార్. నా పెళ్ళైన 3 నెలలకి వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు సార్. ఇది ఛానల్లో లైవ్ ఛానల్ టెలికాస్ట్ అవుతుంది. మీకు న్యాయం అది ఏముందో నేను చేశాను. ఉన్నామారు చూడండి. ఈ అమ్మాయి చూసే ఉన్నామారు అంతా అని. చెప్తా అరే నీ అబ్బా నవ్వుతున్నట్టు. అలా కాదమ్మా, అలా కాదు, చెయ్యకూడదు కదా. అట్లా కాదు సార్, మీరేంటి సార్ చెయ్యలేస్తున్నారు, కాదేస్తున్నారు. సరే, ఒక్క నిమిషం ఉండండి. మన ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడమ్మా? సార్, మా చెల్లి దగ్గర పెట్టుకున్నారు సార్. బట్ట ఒక్క నిమిషం ఉండండి. స్కూల్కి వెళ్ళే చిన్న పాప సార్, దాని దగ్గర పెట్టుకున్నాడు సార్ ఆయన బట్ట. ఒక్క నిమిషం ఉండమ్మా, ఒక్క నిమిషం. ఏం రా, నువ్వు ఎంత చేస్తున్నావు అంటే ఏమి ఎట్లా? సార్, తను ఎవరో తెలియదు. వాళ్ళ చెల్లెలని తెలిసింది. నన్ను అదంతా ఏమీ చేయలేదు. తను బాగా ప్రేమలో మాట్లాడినాను తనతో. దానికి అదంతా నీకు చెప్తుంది. వైఫ్ మళ్ళీ వైఫ్ పెట్టి నువ్వు ఇంకో అమ్మాయితో తప్పు కదా? లేదు సార్, ప్రేమగా మాట్లాడినాను అంతే. కొట్టుకోరు, ఛానల్ టెలికాస్ట్ అవుతుంటది. చెప్పండి ఏం మరి ఇప్పుడు ఏమంటారు మీరు? దీని పరిష్కారం మీరే చెప్పారు. మీరే తెలియండి సార్. అదంటే మేమంటూ భార్య భర్తలు ఇద్దరు బాగుండాలని మా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. కానీ మీరు తప్పుగా చేసి మీరంతా ఇది చేసేది చాలా తప్పు. కానీ ఇప్పుడు నేనంటూ కలుపుతాను, మన లాయరు వాళ్ళంతా చేసేది ముందు చేస్తారు. మళ్ళీ అది ఏముందో చూసాము. మరి ఉండండి, మన మహాలక్ష్మక్క ఏమంటారో విందాం. సార్, నా బర్త్డే దగ్గర నాకు ఫస్ట్ వీడియో క్లిప్ ఏంటి సార్? నాకు వద్దు సార్, నా బర్త్డే నాకు వద్దు సార్. చూడమ్మా, విడాకులు అంటే చాలా పెద్ద రిస్క్ అవుతుంది. మళ్ళీ మీకే కష్టం అయితే చూడండి. మళ్ళా సార్, పోతే పోను సార్, ఎంత పెద్ద కష్టం అన్నా నాకు వద్దు సార్. నా బర్త్డే వద్దు సార్. మీరేమంటారు? మీ భార్య చూసే విడాకులు అడుగుతుంది.
తన ఇష్టం సార్, లేకుంటే వాళ్ళ చెల్లెని పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు చెల్లెని పెళ్లి చేసుకుంటానంటాడు వీడిని సార్ అట్లా నా బర్త్డేని చెప్తా కొట్టండి సార్, ఉరి తీయండి సార్ అట్లా నా బర్త్డేని. ఉన్నమారు అంత ఊరుకు నువ్వు పట్టుకుంటే అన్ని అవుతాయి, నువ్వు మింది మీద అయిపోతే కాదు ఇది పని. అట్లంతా చేయకూడదు మీరంతా. మళ్ళా మీకు విడాకులు తను ఇప్పుడు కావాలా? నన్ను అంతా బాగుండాలా? తను ఇప్పుడు నన్ను సొప్పు తీసుకొని కొడతానని రేపు పొద్దున్న సొంత ఏం చేస్తా సార్? అది నిజమే, మళ్ళీ నిన్ను సంపొచ్చు కూడా రేపొద్దున. ఆ, పని లేదు. సార్ ఈయన బర్త్డే చంపండి సార్. కొట్టిందంటే కాయచ్చు చంప పగలదగింది వాడిని. అమ్మ మరి నువ్వు నా ఎదురుగా ఇంతసారి చేయి చేసుకుంటావి, మళ్ళా నేను లేకున్నప్పుడు కానీ మేము లేకున్నప్పుడు నువ్వు ఇంట్లో ఏ మాత్రం చేసి ఉంటావు మళ్ళా. సార్ నా భర్త పెట్టే టార్చర్ కి నేను ఒక్కొక్కసారి కృష్ణాల కోసం చచ్చిపోవాలనిపిస్తుంది సార్. అంతా చేయకూడదు, అట్లా చేయకూడదు. పెళ్ళమ్మ కూడా అన్నాక వస్తుంటాయి, అవి ఏముందో తీర్చుకోవాలా గానీ ఇక్కడ వరకు వచ్చి న్యాయం చేసేదంటే చాలా తప్పు. ఏమో వచ్చినారు అయిపోయింది, ఇప్పుడు ఇప్పుడు నుంచి అన్నా తను అందరి ముందర నన్ను చీప్ చేసింది సార్. ఉన్నిలేండి. భార్య అన్నాక భర్త పైన వస్తుంటది, భర్త అన్నాక భార్య పైన వస్తుంటాడు, అవన్నీ వద్దు సార్. వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుంటే మళ్ళీ ఏం చేయాలి సార్, నేను చెప్పండి సార్. అది నిజమేలమ్మా, అవి కామన్ ఇప్పుడు ఇండియాలో ఉండేవన్నీ. ఇప్పుడు మీ ఇద్దరు బాగుండాలని మా సంతోషంగా మేము కోరుకుంటున్నాము. సార్ తను వద్దు సార్, నాకు తను వద్దు. వద్దండి అలా అంతా మాట్లాడకూడదు. అంతా తిప్పయ్య గారు, నీ ముందర తిప్పయ్య గారు అన్ని కాదండి, అట్లంతా కాదండి. బాగుండండి, బాగుండండి, సమస్యలన్నీ మీరు ఆమె బాగుంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు. మీరు కొంచెం అనిపిస్తానంట నాన్న. నువ్వు ఇది కదా మియా, సాయం చేయండి అంటే మీరేంటి సార్? నేను మిమ్మల్ని చూడాలండి, మిమ్మల్ని ఎవరు చూడకూడదు. ఇంకా మీ మొగుడే ఇప్పటికైనా మీ ఇద్దరు బాగుండాలని కోరుకుంటున్నాము. తనతో నీకుండేది ఇష్టమేనా? లేదు సార్, నాకు వద్దు. తనతో నీకుండేది ఇష్టమేనా? నాకు ఇష్టమే సార్. తను నువ్వు ఎన్నిటన్నా కొడతామో అంత ఇష్టం ఉండేకి. సార్ తను మాట్లాడంటే తన దగ్గర ఉండే నాకు ఇష్టమే సార్. సరే అండి, ఏమో తిప్పయ్య గారు, మా బతుకు జట్కా బండి నుంచి అయినా కానీ మీరు మా సాయం కోరి బాగుండండి. ఒకటి చెప్తాను కాదు సార్, ఒకటి చెప్తాను. నిన్ను ఇప్పుడు నీ ముందర కొట్టా, రాత్రి తిన ఫుడ్ లోకి అన్నంలోకి ఇసుమిస్తాం. అది కరెక్టేనండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటే నేను ఏమైనా చేయగలను, అక్కడ ఉంటే ఏం చేస్తే కాదు. కానీ ఇప్పుడు నా సాయం కోరి అడుగుతున్నాను, మీ ఇద్దరు బాగుండాలని కోరుకుంటున్నాను. చేతమ్మ లక్ష్మక్క బాగుండండి, బాగుండండి. ఎట్లుందా మీ బతుకు జట్టు కాబట్టి ఛానల్ కింద కామెంట్ చేయండి, ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి, వదిలినే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేది మాత్రం మర్చిపోదండి. చలో బాయ్.